ప్రజలకు అసలు మనం ఏం చెప్పాం? ఓకే ఓకే నాయుడు గారు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడానికి అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు అధ్యక్ష. నిన్నటి దినం శాసనసభ శాసన మండలి ఉభయ సభలు ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆనరబుల్ రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ప్రసంగించారు అధ్యక్ష. ప్రసంగ పుస్తకం దాదాపు 127 పాయింట్లు 34 పేజీలతో కూడింది అధ్యక్ష. అందులో 50 పేజీలు 34 ఉన్నాయి అధ్యక్ష నా దగ్గర. 50 పేజీలు 34 తెలుగు, 39 ఇదే అధ్యక్ష. 50 లేదు అధ్యక్ష. ఇంగ్లీష్లో 50. ఇందులో మొదటి పాయింట్ ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష, అపూర్వమైన మెజార్టీతో ఎన్నికైనటువంటి మా ప్రభుత్వం ఇప్పటి వరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టి ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన వర్గాలు ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది నా ప్రభుత్వం అని స్టార్ట్ చేసి చివరి పాయింట్ అధ్యక్ష, సమాజం యొక్క పురోగతి అత్యంత దుర్బలమైన మరియు బలహీనులైన స్థితిని బట్టి నిర్ణయించబడాలని, అభివృద్ధి అంచెలకు దూరంగా ఉన్న వారిని నిజమైన అభివృద్ధి కోసం ఇతరుల స్థాయికి తీసుకురావాల్సి ఉందని మహాత్మా గాంధీ చెప్పారని ముగించారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రసంగం గవర్నర్ గారు చదివేటప్పుడు నేను గమనించాను అధ్యక్ష. చాలా మధ్యలో 3 సార్లు నీళ్లు నమిలారు అధ్యక్ష, క్షమించాలి అధ్యక్ష, నీళ్లు తాగారు అధ్యక్ష. అంటే నాకు అనిపిస్తుంది అధ్యక్ష, ఆయన రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి గవర్నర్ గారు నేను అబద్ధాలు చెప్తున్నానేమో అని ఒక్కొక్కసారి ఆయన స్వరం పనిచేయకపోగా ఈ అబద్ధాలన్నీ కూడా ఆయన స్వరం పలకలేకపోతే నీళ్ళు తాగారు అనిపిస్తుంది అధ్యక్ష. ఇక విషయానికి వస్తే అధ్యక్ష, అందులో కీలకమైనటువంటి అధ్యక్ష, ఇక్కడ అవమానం ఏం లేదు అధ్యక్ష. అందుకోసమే క్షమించమని చెప్తున్నాను అధ్యక్ష. నీళ్లు తాగాడని అధ్యక్ష, ఫస్ట్ నీళ్లు నమలాడన్నాను అధ్యక్ష, తర్వాత నీళ్లు తాగాడని చెప్పాను అధ్యక్ష. మా సోదరులు గమనించాలి అధ్యక్ష. అందుకోసం క్షమించాలని చెప్తూ నీళ్లు తాగాడని చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారు పదే పదే మా ప్రభుత్వం నా ప్రభుత్వం అని చెప్పాడు అధ్యక్ష. మొదటి బడ్జెట్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కానీ మొదటి ప్రసంగంలో కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు కూడా మనం విన్నాం అధ్యక్ష, మీరు కూడా చూశారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను, నేను చూశాను, అవే నా మేనిఫెస్టో అని చెప్పాడు అధ్యక్ష. మొదటి సంవత్సరం గవర్నర్ గారు చెప్పినట్లు 4 బడ్జెట్లు అయినాయి అధ్యక్ష. ఇది చివరి ఓటాన్ అకౌంట్ అధ్యక్ష. ఇందులో ముఖ్యమంత్రి గారు విన్నటువంటి అంశం రాజధాని అంశం అధ్యక్ష. 5 కోట్ల మంది రాజధాని లేదు అని అర్థనాదాలు చేస్తుంటే ఏం విన్నాడో మాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. కనీసం నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో రాజధాని గురించి ఒక పాయింట్ వస్తుందని కూడా ఆశించాం అధ్యక్ష. 5 కోట్ల మంది ఆలోచన చేశారు, ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం ముఖ్యమంత్రి గారు నేను చూశాను అని అన్నాడు అధ్యక్ష. మరి పోలవరం చూశాడో లేదో తెలియదు అధ్యక్ష. పోలవరం సబ్జెక్ట్ ఇంతవరకు రాలేదు అధ్యక్ష. అదేవిధంగా మెగా డిఎస్ ఇస్తామన్నారు అధ్యక్ష. నిరుద్యోగులు ఈరోజు రోడ్లపై పడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా మద్యపాన నిషేధం అంచెలంచెలు నిషేధిస్తున్నారు అధ్యక్ష. మరి ఇంతవరకు కూడా నిన్నటి బడ్జెట్ ప్రసంగంలో మీరు చెప్పినట్లు 50 పేజీలు, మా దగ్గర ఉండే తెలుగు 34 పేజీలు, ఇంగ్లీష్ 39 పేజీలు, ఎక్కడ కూడా మద్యపాన నిషేధం సంబంధించి గవర్నర్ ప్రసంగంలో లేదని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇక ఇందులో మొత్తం 127 అంశాలని 8 పార్ట్లుగా విభజిస్తే అధ్యక్ష, అందులో ప్రధానంగా విద్యకు సంబంధించి వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పే అమ్మఒడి, రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థులుంటే కేవలం
44 లక్షల మంది మాత్రమే ఈరోజు అమ్మఒడి ఇచ్చే పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాలు కంటిన్యూగా ఇస్తామని హామీ ఇచ్చారు. 1 సంవత్సరం ఎగ్గొట్టారు అధ్యక్ష. దాని నుంచి 6,500 కోట్లు కోతపడింది అధ్యక్ష. అదేవిధంగా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 13,000 మాత్రమే ఇస్తున్నారు. దీని నుంచి ఒక్కొక్కరికి 2,200 కోట్లు, మొత్తం కలిపితే 9,250 కోట్లు అమ్మఒడి కోతపడిందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా నాడు నేడు, ముఖ్యమంత్రి గారికి ఎంతో ఇష్టమైనటువంటి నాడు నేడు స్క్రీన్లో చూపించడం మనం అంతా చూసాం అధ్యక్ష, అన్ని ఛానల్లో చూసాం అధ్యక్ష. కానీ మొత్తం నాడు నేడు ఖర్చు చేసింది 16,000, మొత్తం ఖర్చు 16,025 కోట్లకు గాను ఖర్చు చేసింది 7,163 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఇందులో 3,000 కోట్లు అవినీతి జరిగిందని అన్ని ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేసేవి అధ్యక్ష. దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మందికి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 9.85 లక్షల మందికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. వసతి దీవెన, జగనన్న వసతి దీవెన అధ్యక్ష, ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి 20,000 హామీలు ఇచ్చి ఈరోజు 10,000 మించి ఇవ్వలేదు అధ్యక్ష. 4 సంవత్సరాల్లో 8 విడతల్లో ఇవ్వాల్సినటువంటి దీన్ని కేవలం 4 విడతలకే సరిపెట్టారు అధ్యక్ష. నిబంధనల పేరుతో 17 లక్షల మందికి ఇవ్వాల్సింది కేవలం 9 లక్షల మందికి తగ్గించి ఇచ్చారు అధ్యక్ష. ఇది మోసం కాదా అని కూడా మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా విదేశ విద్య సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 4,925 మందికి విదేశ విద్య అందజేస్తే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం 4 సంవత్సరాల్లో 357 మందికి మాత్రమే విదేశాల్లో చదువుకోవడానికి, అది కూడా బడుగు బలహీన వర్గాలు ఓసీల్లో వీకర్ సెక్షన్కి మాత్రమే అవకాశం ఇచ్చిందని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మధ్యాహ్న భోజనం సంబంధించి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా రద్దు చేసింది ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. దీనికి ప్రాతిపదిక ప్రభుత్వ పాఠశాలలో 5 సంవత్సరాలు గాను 7,50,000 మంది ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలకు తరలి వెళ్ళారు అధ్యక్ష. ఇది విద్యాపరంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం అని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయం, జాతీయ గణాంకాల సర్వే ప్రకారం దేశంలో ఎక్కువ అప్పులున్నటువంటి రైతు కుటుంబం ఏపీనే నంబర్ 1 అధ్యక్ష. అదేవిధంగా ఒక్కొక్క రైతు కుటుంబం 2,45,554 ప్రతి కుటుంబం అప్పులతో ఉందని కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా దేశంలోని కౌలు రైతులు ఆత్మహత్యల్లో ఏపీ 2వ స్థానం అధ్యక్ష. రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం అధ్యక్ష. ఇప్పటి వరకు గణాంకాలు పరిశీలిస్తే 4,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం, వర్షం వస్తే తప్ప అక్కడ పంటలు పండే పరిస్థితి లేదు. దాదాపు 500 అడుగులు బోరేస్తే 1.5 ఇంచు నీళ్ళు పడుతుంది అధ్యక్ష. దానికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు 100%, మిగతా వాళ్లకు 90% సబ్సిడీతో డ్రిప్ ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రాయలసీమకు సంబంధించి ఎక్కడ కూడా డ్రిప్ అమలు చేయలేదు అధ్యక్ష. చంద్రన్న రైతు పేరు మీద 22,000 ట్రాక్టర్లు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం కేవలం 6,000 ట్రాక్టర్లు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మన రాష్ట్రంలో డైరీలన్నీ కూడా 1,000 కోట్ల ఆస్తులన్నీ కూడా గుజరాత్కు చెందినటువంటి అమూల్ డైరీకి దారదత్తం చేసింది ఈ ప్రభుత్వం అని కూడా మీ ద్వారా గుర్తు చేస్తున్నది అధ్యక్ష. ఆక్వా రైతులకు సంబంధించి యూనిట్ విద్యుత్ ధర 1.5 రూపాయలు అని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పి మడమ తప్పి ఆక్వా రైతులకు ఆక్వా నాన్ ఆక్వా రైతులనే పేరు పెట్టి 5 రూపాయల 85 పైసలు వసూలు చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా 3వ పాయింట్ అధ్యక్ష, వైద్య రంగం. గవర్నర్ గారి ప్రసంగంలో ఆరోగ్యశ్రీ కోసం 12,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు అధ్యక్ష. ఇది పచ్చి అసత్యం, సత్యదూరం అని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. నెట్వర్క్ హాస్పిటల్ అన్ని కూడా 1,200 కోట్ల రూపాయలు అప్పులు ఈ ప్రభుత్వం చెల్లించలేదనేసి కూడా వాళ్ళ సేవలన్నీ బంద్ చేశారు అధ్యక్ష. దీనివల్ల
పేదలు ఈరోజు అప్పులు చేసి ప్రైవేటు హాస్పిటల్ పోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మెడికల్ కాలేజీ సంబంధించి అధ్యక్ష 17 పూర్తి చేశామని సాక్షాత్ గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పించింది ఈ ప్రభుత్వం. పూర్తి చేసింది కేవలం 5 కాలేజీలే. ఈ 5 కాలేజీలు కూడా ఎంబీబీఎస్ సీట్లు, ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సినటువంటి సీట్లు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి అని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 108, 107 ఏదైతే సర్వీసులు ఉన్నాయో 1208 కోట్లు సేవలు అందించామని గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష. అయితే మీకు ఈ సభకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డల శవాల్ని కిలోమీటర్ల దూరంలో ఎందుకు మోసుకెళ్తున్నారు? అదేవిధంగా గిరిజన ప్రాంతంలో డోరీ కష్టాలు ఎందుకున్నాయని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా 53,000 వైద్య సిబ్బందిని నియమించామని గవర్నర్ గారు చెప్పారు. ఎప్పుడు నియమించారు? దయచేసి రిప్లైలో మంత్రి గారు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అభివృద్ధి అధ్యక్ష, గతంలో మండల కేంద్రం నుంచి లేదా నియోజకవర్గ కేంద్రాల నుంచి ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే కేవలం 2 గంటల్లో వచ్చేవాళ్ళం అధ్యక్ష. ఈరోజు గుంటలు పడిపోయినాయి. 3 గంటలైనా కూడా జిల్లా కేంద్రానికి పోయే పరిస్థితి లేదు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2,685 కోట్లతో 22,283 కిలోమీటర్లు ఆ రోజు రోడ్లు వేశారు అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో 950 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేశారని కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. సంక్షేమం, మత్స్యకారులు భరోసా సంబంధించి మరి రాష్ట్రంలో 20 లక్షల మంది మత్స్యకారులు వేటపై ఆధారపడి బతుకుతున్నారు అధ్యక్ష. కానీ కేవలం ఈ ప్రభుత్వం 2,43,000 మందికి మాత్రమే మత్స్యకార భరోసా ఇస్తున్నారు అధ్యక్ష. చనిపోయిన వాళ్లకు ఎక్స్గ్రేస్ ఇవ్వడం లేదు. వలలు పడవలకు సంబంధించి కూడా ఆ పథకాన్ని సబ్సిడీని రద్దు చేస్తారని కూడా మీకు గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా జలవనరుల అధ్యక్ష, పోలవరం సంబంధించి టీడీపీ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 74.0.1 అంటే కేవలం 2.01% మాత్రమే పోలవరం పూర్తి చేసిందని కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. 15 నెలల్లో పనులు చేశారు అధ్యక్ష. పనులన్నీ వదిలేశారు. డయాఫ్రమ్ ఆలిపోయింది. సాక్షాత్ మంత్రివర్లే శాసన మండలిలో మనం చెప్పారు. దీనికి సంబంధించి సబ్జెక్టు నాకు తెలియదని కూడా ఆయన చెప్పిన విషయం గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అందుకే జనవరిలకు సంబంధించి ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు అధ్యక్ష. కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్లో టీడీపీ హయాంలో 2017-18 12 టీఎంసీల నీళ్లు నిల్వహించి నీటి దాహం తీర్చినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇంతవరకు గేట్లు కొట్టుకుపోతే, ఇంతవరకు ఈ ప్రభుత్వం పులిచింతలు కానీ గుండ్లకమ్మ గేట్లు కానీ కొట్టుకుపోతే పొలాల్లో నీరు బారినాయి, సముద్ర పాలైనాయి. కానీ దీనికి ఈ ప్రభుత్వం గేట్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి కంక్లూడ్ చేస్తున్నది అధ్యక్ష. అందుకోసమే చాలా ఉన్న అధ్యక్ష, మీరు టైం ఇవ్వడం లేదు అధికారంలో రావడానికి. ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అమలు కానటువంటి హామీలు ఇచ్చి మరి అధికారంలో వచ్చిన తర్వాత అన్ని విస్మరించాడు అని మీ ద్వారా తెలియజేస్తూ, దీనికి సంబంధించి ఇండియన్ పినల్ కోడ్ భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 420 ప్రకారం 7 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా అధ్యక్ష, ఐపీసీ అయితే. కానీ ప్రజాకోర్టులో ప్రజలు మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి అందుకోసమే ప్రజలు తీర్పు ఇవ్వాలనేసి కూడా మేము ప్రజాకోర్టులో నవరత్నాలు, మేనిఫెస్టో హామీలు, పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలు అన్ని కలిపితే అధ్యక్ష 730. అమలు చేసింది కేవలం 21, 3%. పాక్షిక అమలు అధ్యక్ష 88, 12%. అమలు కానివి 85. అంటే ఈ రకంగా 85% ఇచ్చినటువంటి నవరత్నాలు కానీ హామీలు కానీ నెరవేరలేదు. అందుకోసమే తెలుగుదేశం పార్టీ శాసనపక్షం తరఫున ప్రజాకోర్టు పేరు మీద ఛార్జ్ షీట్ మేమే నిన్న బుక్ రిలీజ్ చేశాం అధ్యక్ష. అందిస్తున్నాం, ఈ ప్రభుత్వానికి అందజేయమని కోరుతూ. మరి ఈ రకంగా గవర్నర్ గారి పేరు మీద అబద్ధాలు చెప్పించింది ఈ ప్రభుత్వం అని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. కల్పలత్ గారు.